హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్. సో నా చుట్టూ నా బ్యాక్గ్రౌండ్ అంతా మారిపోయింది అనుకుంటున్నారు కదా. ఈ రోజైతే భూదాన్ పోచంపల్లిలో ఉన్నానండి. ఎందుకో చెప్తాను పదండి. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మేడం. సో ఇక్కడ రమణీస్ కుర్చీలు, ఆ తర్వాత ఇక్కడ రిధిమా. సో తెలుసు కదండి, మనం ఆల్రెడీ షూట్ చేసామన్నమాట. సో రిధిమా ద్వారా మనకి మేడం పరిచయం. సో మేడం వాళ్ళ సన్ అనమాట రిధిమా జ్యువెలరీ. మా కోడలు మ్యామ్. హాయ్ అండి. అయితే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మేడం, మీరు మాకు చెప్పేవాళ్ళు కదా, అంటే మేము వీవర్స్ పోచంపల్లి చీరలు అంతా కూడా ఈ ప్రాసెస్ అదంతా చెప్పారు. చాలా రోజుల నుంచి ఒకసారి చూపిస్తాను రండి పోచంపల్లికి డైరెక్ట్గా వచ్చేసేయండి చూపిస్తాను అన్నారు. అయితే ఈ రోజు కుదిరింది, ఇంకా డైరెక్ట్గా వచ్చేసాం. మేడం వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అవును మేడం. ఈ రోజు మా వాళ్ళందరికీ అంటే పోచంపల్లి పట్టు చీర అంతర్జాతీయ ఖ్యాతి పొందింది. అవును మేడం. మా వాళ్ళకి అంటే మా వాళ్ళలో చేనేతకి సంబంధించిన వీడియో పెడితే చాలా ఇష్టం అనమాట. అవును మేడం. మీరు ఒకసారి ఈ హిస్టరీ గురించి తెలుసుకుందామని చెప్పేసి. అవును మేడం, అప్పుడు శారీస్ చూపించాను కదా, దాని వెనకాల హిస్టరీ ఏంటంటే హార్డ్ వర్క్. అవును. ఇప్పుడు శారీస్ ఇంత ఎక్స్పెన్సివ్, ఎంత నాణ్యత, దాని గురించి ఈ రోజు చెప్దాం అనుకుంటున్నాం మేడం, చూపిద్దాం అనుకుంటున్నాం. మా హస్బెండ్ కూడా రండి. మా హస్బెండ్ ఇదంతా దానికి నమస్తే సార్ చేనేత వస్తువు శారీ విధానం మొత్తం తనకి తెలిసి ఉంటుందండి, తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మొత్తం. అంటే ఇదే ఫీల్డ్, ఇదే రంగంలో, చేనేత రంగంలో ఉన్నారు మేడం. అవును మేడం, నేను వాస్తవానికి చదువుకున్న తర్వాత 92లో ఈ వ్యాపారాన్ని అంటే ఈ చేనేత రంగంలోకి వచ్చిన. అంతకన్నా ముందు మా ఫాదరు ఈ రంగంలో ఉండే. అంటే కనీసం మాకు ఈ ఎక్స్పీరియన్స్ 48 years ఎక్స్పీరియన్స్. అదే తెలుసుకోవాలనుకున్నాను సార్. మేడం చెప్పేవాళ్ళు ఒకసారి తీసుకెళ్తాము మిమ్మల్ని అక్కడ అని చెప్పేసి. సో అసలు ఇప్పుడు మాకు పోచంపల్లి హిస్టరీ, చరిత్ర ఏంటో మీరు చెప్పాలి సార్. ఇంకా రైట్ మేడం. ఇప్పుడు పోచంపల్లి చరిత్ర అంటే ఏంటంటే, వాస్తవానికి ఏంటంటే పోచంపల్లిలో తయారైన అంటే ఒకప్పుడు భూదాన్ ఉద్యమం అనుకో, అంతకన్నా ముందు గాజులో పోచంపల్లి అని, ఆ తర్వాత భూదాన్ ఉద్యమం జరిగితే భూదాన్ పోచంపల్లి అని. ఈ రోజు ఏంటంటే మన చేనేత కళాకారుల వల్ల ఈరోజు సిల్క్ సిటీ అని, అదేవిధంగా యునెస్కో అంత పెద్ద అంటే నేషనల్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన పర్యాటక గ్రామంగా వాళ్ళు చెప్పడం, ఇదంతా కృషి గుర్తింపు పొందింది. భూదాన్తో పాటు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ కళ ఏదైతుందో, ఈ కళ వల్ల కూడా ఏంటంటే సిల్క్ సిటీగా కూడా ఈరోజు పేరు పొందింది. అంటే ముఖ్యంగా దీని వెనుక కూడా ఏంటంటే మా కార్మికులు కానీ, లేకపోతే దీన్ని బయటికి మార్కెటింగ్ చేసే మా వాళ్ళు కానీ అందరి పాత్ర ఉంటుంది ఇలా. అంటే ఇది చూడడానికి ఇంత సింపుల్గా అనిపించినా కానీ ఇది పని చేయడానికి మాత్రం ఎంతో కష్టం ఉంటుంది మేడం. వాస్తవానికి ఇది తర్వాత అందంగా అనిపిస్తుంది, కాకపోతే ఆ అందానికి ఎంత కష్టం కూడా ఏంటి అని తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే సార్ ఈ రోజు ఇక్కడికి వచ్చాము. ఇది ఈ రోజు జరుగుతున్న వ్యవస్థ కాదు, ఏది కూడా మేము తరతరాలుగా వస్తూ ఉంది అట్లా. సో ఒకసారి చూద్దాం సార్ ఇట్లా. మా ఇక్కత్ అనేది సరే కాటను సిల్క్ అంటే మళ్ళీ కాటన్ సిల్క్ కలిపి సీకో కానీ రకరకాలుగా ఉన్నా, నేను పర్టికులర్గా ఈ రోజు చెప్పదలుచుకుంది ఏంటంటే సిల్క్ మొదలయ్యేది ఈడికెళ్ళి. ఈ యారన్ అనేది ఆ కుక్కు నుంచి వచ్చినటువంటి ఆ యారన్ ఏదైతే ఉందో పట్టు ఉంది కదా మేడం, దీంట్లో ఆయిల్ మిక్స్ ఉంటుంది. ఈ ఆయిల్ గాను ఈ ఆయిల్ తీసేసిన తర్వాత ఇట్లా ప్యూర్ వైట్ గా తయారైతుంది. అంతకు ముందు ఇలా ఉంటది, ఈ రకంగా ఉంటది. ఆ తర్వాత ఇట్లా వైట్ గా తయారైతుంది. ఇది ప్యూర్ వైట్. అంటే దీని ఏంటంటే దీంట్లోకి వెళ్ళి ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత ప్యూర్ గా ఏంటంటే మీకు పట్టుకుంటే కూడా సిల్కీ అనేది మీకు క్లియర్ గా ఇంకా సాఫ్ట్ గా అయిపోయింది దాంతో పోలిస్తే. ఒకటేమంటే ఇప్పుడు ఇది ఏదైతే ఈ యారన్ ఉంది కదా, ఈ యారన్ని కోమ్ రూపంలో తీసుకొని ఆ తర్వాత దీని ఏమంటే మేము ఇది మడతాస్ అంటారు మేడం. యాక్చువల్ గా మల్లేశం గారు కనుగొన్న ఆసు వేరు, ఈ ఆసు వేరు. అంటే మల్లేశం గారు కనుగొన్న దాంట్లో కొంత లిమిట్ వరకే డిజైన్ కట్టగలుగుతాం. అదే ఈ మడతాసులు ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు యాజ్ టీజ్ కూడా బొమ్మ దించమంటే కూడా దించగలుగుతాం. అంటే ఈ మడతాసు గొప్పతనం అది. అంటే ఎన్ని కొయ్యలైనా అంటే మా దగ్గర ఏ డిజైన్ అయినా కొయ్యల మీద ఆధారపడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇంత చిన్న దాంట్లో ఎన్ని కొయ్యలు ఉన్నాయి? దాదాపుగా 100 కొయ్యలు. అదే మల్లేశం గారు దాంట్లో ఇన్ని కొయ్యలు సపోర్ట్ చేయదు, 40 కొయ్యల వరకే సపోర్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ డిజైన్ వేయడం అది చూద్దాం. ఇప్పుడు ఏదైతే ఆ వైట్ గా అయిన మాల్ మీద ఏ డిజైన్ వేయాలనుకోవాలనే దాని మీద
వీవర్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇది ఒక డిజైన్, అదే అంటే ఇట్లా ఏ రకమైన డిజైన్ అయినా చేయొచ్చు. ఈ డిజైన్ గాను ఈ రకంగా మనం ఏమైతుందంటే దీని ప్రకారం ఆయన టై అండ్ డై చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇందులో ఎన్ని రంగులు వస్తే అన్ని సార్లు టై చేయాల్సి వస్తుంది, అన్ని సార్లు డై చేయాల్సి వస్తుంది. అంటే ఉన్న ఏదైతే యారన్ ఉందనుకో వైట్ పక్కకు పెట్టేస్తే వైట్ ఉందిగా మేడం, ఈ వైట్ కు డై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆనందం ఉంది, ఒకసారి డై చేయాలి. దీని అంతా క్లోజ్ చేసుకొని గ్రీన్ చేసుకోవాలి, దీని అంతా క్లోజ్ చేసుకొని బ్లాక్ చేసుకోవాలి, ఇదంతా క్లోజ్ చేసుకొని రెడ్ చేసుకోవాలి. అంటే ఇట్లా ఎన్ని రంగులు ఉంటాయి అన్ని సార్లు ఆయన క్లోజ్ చేసుకొని డై చేయాలి. యాక్చువల్ గా మా పోచంపల్లి ఇక్కత్ అనేది టై అండ్ డై అనే పేరు రావడానికి కారణం కాన్సెప్ట్ ఇది అనమాట. అంటే ఇదేమంటే ఇదేదో దారానికి అనేక సార్లు టై అండ్ డై చేసి దానికి డిజైన్ తయారు చేయడం, అంటే ఆ ప్రాసెస్ అక్కడ నడిచే ప్రాసెస్ అదే మేడం. అంటే వీళ్ళు చేసిన దానికి గాను వాళ్ళు డై చేయడం, రంగులు అద్దడం అక్కడ ఈయన టై చేస్తుంది. సో ఈ డిజైన్ అంతా అయిన తర్వాత ఇలా అండి మనకి ఇక్కడ టై అండ్ డై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు అంటే యాక్యురేట్ గా ఒక డిజైన్ తయారవుతుంది. ఇదే మల్టిప్లై అవుతుంది చీర మీద. ఇప్పుడు అంటే చీర కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా సార్. ఇది పైన చిన్న బార్డర్ అనుకుంటా, అది కింద పైన వచ్చేసి బార్డర్, చీర కింద బార్డర్. ఇప్పుడు చీర ఆరెంజ్ కలర్ లో ఉంది. ఆరెంజ్ కాదు, ఎల్లో మేడం. మేమేమన్నా మస్టర్డ్ కలర్. అంటే ఈ కాన్సెప్ట్ అనేది రిపీట్ అవుతుంటుంది మేడం. అంటే చీర ఎంత పొడుగుందో అంత పొడుగు ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు రిపీట్ అవుతుంది. మీకు ఇప్పుడు ఈ డిజైన్ తోటి తయారు చేసిన చీర కూడా మీకు చూపిస్తా. అబ్బా చూద్దాం, చీర కూడా రెడీగా ఉంది. అంటే అంటాం కదా ఇట్లా మగ్గం మీద చేసేసి మన చేతుల్లోకి వచ్చింది అని. ఓకే, ఇంకా 2-3 చీరలు ఉంటాయి. మస్టర్డ్ కాంబినేషన్ ఇది. గొల్లబామ కాన్సెప్ట్ పోచంపల్లిలో మనకి గొల్లబామ కాన్సెప్ట్ అండి. ఇదంతా చేనేతనే, అందుకే పోచంపల్లి ప్రత్యేకత అంటే ఇలా ఉంటది చూడండి. ఇది కొత్త కాన్సెప్ట్ అనుకుంటా ఈ డిజైన్స్ రావడం కదా మేడం. ఇప్పుడు ఇంతకుముందు చూసిన డిజైన్ గొల్లబామ కదా, ఇది ఏంటంటే ఆల్ ఓవర్ డిజైన్ విత్ మల్టీ ఫ్లవర్స్. అంటే ఇట్లయితే బతుకమ్మకి ఇట్లా ఎట్లయితే ఉందో అన్ని రకాల ఫ్లవర్స్ వచ్చాయి. సో బతుకమ్మ రోజే అండి, అందుకే స్పెషల్ వీడియో ఇది. ఇది అంటే జరీ అసలు లేకుండా మొత్తం పోచంపల్లి పట్టు మాత్రమే. ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందేమో కదా సార్, ఎక్కువ ఉంది కదా. అంటే మాకేమో అన్ని ఒకటే అనిపించినా కానీ సరే, వాస్తవానికి ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మేడం ఇప్పుడు నిరంతరం మేము చేంజ్ చేయాలనేది మా ఆలోచన. ఎటువంటి కాన్సెప్ట్ అయినా మేము ఇప్పుడు ఇది ఉంది అనుకో మేడం, ఇది ఇప్పటిది కాదు, ఈ రోజు కాదు, ఎన్నో రోజులు. అది ఈ నారికుంజి అనేది అంటారు, నారికుంజి అంటారు. అంటే ఎన్నో రోజులైనా సరే ఇప్పటికి కూడా, ఇప్పటికి అంటే ఒక 40 సంవత్సరాల కింద డిజైన్ అయినా ఇప్పటికి కూడా ఆదరించే వాళ్ళు ఉన్నారు, దీన్ని కట్టే వాళ్ళు అంటేనే చాలు ఇంకా అసలు. ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఇది కూడా మేడం ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే గుజరాతీ పీపుల్స్ కానీ అంటే ఎక్కువ పర్సెంట్ మాకు ఏంటంటే గుజరాతీ ఏరియా వైపు ఇట్లా ఇట్లా నడుస్తుంది. ఇలా అండి. అంటే జనరల్గా మేము సార్ బయట ఈ రెడీ అయిన చీరనే చూస్తాము. ఏ డిజైన్ ఇట్లుంది, ఆ డిజైన్ అట్లుంది మాటలకి చెప్పడం ఈజీ. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత అసలు అమ్మో అనిపిస్తుంది. నేను కూడా అనేది మేడం, చాలా మంది కూడా దీన్ని రేటుని అంటే వాస్తవానికి చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం చేసిన దాన్ని కూడా వాళ్ళు ప్రింటింగ్ చేయడము ఏదో చేస్తారు. ప్రింటింగ్ దీన్ని ఒక దగ్గర పెట్టే కన్నా యాక్చువల్ గా దీనికి ఏంటంటే ఇది చేసేదానికి ఏంటంటే ఇంతమంది కార్మికులు కష్టపడుతుంటారు కదా. వాస్తవానికి అందరూ కూడా గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఈ సిల్క్ అనేది మనం డూప్లికేట్ కాదు. ఒరిజినల్ సిల్క్ ఎంత ఈ రోజు తులం వచ్చేసి 80 రూపాయలు మేడం. అంటే ఈ చీర వచ్చేసి 600 గ్రాములు ఉందంటే 4,800 రూపాయలు ఓన్లీ సిల్క్ కి మాత్రమే అవుతుంది. ఆ తర్వాత ఇంతమంది కష్టపడ్డది, ఆ తర్వాత ముగ్గం నేసిన కూలి ఇవన్నీ కలుపుకుంటే ఇది మినిమం 10,000 పైన ఉంటుంది అనమాట. ఇక్కడనే 10,000 ఉన్నప్పుడు అమ్మేటప్పుడు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ పనిచేసిన వాళ్ళు అంటే ఇది గ్రహించాలి తప్ప ప్రింటింగ్ చీరను దీన్ని ఒక దగ్గర పెట్టడం కానీ లేకపోతే దీన్ని కాపీ చేసిన దాన్ని ఒక దగ్గర పెట్టడం కానీ చేయొద్దు అనేది ఆలోచన రావడమే చాలా తప్పు. పోల్చడానికే లేదండి అసలు. హ్యాండ్లూమ్ అనేది మనది ఏమంటే మన సాంప్రదాయం, అంటే మన హెరిటేజ్, మన సంస్కృతి, మన సంస్కృతిలో ఒక భాగం అంతే. ఇంకా వేరే అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు, ఒక్క మాట చాలన్నమాట. అయితే మీరు ఇందాక ఆల్ ఓవర్ వచ్చినప్పుడు ఇది చాలా హార్డ్ వర్క్ అని అంటే మాకు ఏదైనా ఒకటేలాగా అనుకుంటాం. ఇప్పుడు ఇది కూడా సేమ్ వర్క్, అదే సేమ్ హార్డ్ వర్క్.
అంటే మాకు డిజైన్ బట్టి అమ్మో అదే ఎక్కువ కష్టం, మీరు ఈక్వల్ గా చూస్తున్నారు, రెండింటిని ఈక్వల్ గా చూస్తున్నారు. ఇంకా మగ్గాల దగ్గరికి తీసుకొచ్చారండి. ఈ సౌండ్ వింటుంటేనే వినసొంపుగా ఉంది సార్. ఇందాక మీరు ఒక వీడియో చేయించారు కదా, ఇప్పుడు రియల్ గా చూస్తున్నా. మేడం ఇప్పుడు ఇది ఏమంటే యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో 2 రకాల లూమ్స్ మేడం. ఒక వెనకట బాగుంది కొద్దిగా, వెనకట ఏమంటే ఈ భూమి లోపల అంటే అప్పట్లో ఈ పైకి ఉన్నటువంటి అంటే ఫిట్ లూమ్స్ లేకుండా, అంటే ఇదేంటంటే ఫ్రేమ్ లూమ్స్. అప్పుడు ఫిట్ లూమ్స్ ఉండే, అంటే వెనకట ఏమంటే ఒక గుంత దువ్వి ఆ గుంతల లోపల కూర్చొని ముగ్గం నేసేది. ఈ రోజు పరిస్థితికి అనుగుణంగా ఈ రోజు ఈ ఫ్రేమ్ లూమ్స్ వచ్చినాయి. ఈ ఫ్రేమ్ లూమ్స్ అంటే ఇప్పుడు కాలానికి అనుగుణంగా మారిన లూమ్స్. దీంతో పాటు ఏమంటే ముఖ్యంగా ఏమంటే చూడండి మేడం, ఇప్పుడు ఇతను పర్టికులర్గా అంటే మా వ్యూవరు ఈయన జనరల్గా ఏంటంటే అందరిలాగా కాకుండా ఈయన సపరేట్గా ఏంటంటే ఈ వర్క్ అనేది కంచి బనారస్ కానీ లేకపోతే గద్వాలు కానీ అక్కడ ఉండేటువంటి ఐటాన్ని విత్ మా ఇక్కత్తో జోడించింది. అంటే కంచి బోర్డర్స్ అని అంటాము, అలాంటి చీరలు. అలాంటి చీర మేడం. సార్ అటువైపు నుంచి చూపిద్దాం. ఇప్పుడు బార్డర్ అటువైపే ఉన్నట్టుంది. అవును మేడం, ఇటు ఉంది. ఇది ఆఫ్ వైట్ గ్రే కలర్ బార్డర్ కాదు మేడం, అంటే ఆఫ్ వైట్ బ్లాక్. అది యాక్చువల్గా బ్లాక్ మీద మెజెంటా ఇది. అంటే ఇదేమంటే ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే మనకు కంచిలో తయారయ్యేటువంటి బార్డర్ తో పాటు మా ఇక్కత్ కూడా ఉంటుంది అనమాట. అంటే మాకు ఇక్కత్కున్న సౌకర్యం ఏం తెలుసా మేడం, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రతి దాన్ని కూడా మేము చేయగలుగుతాం. అంటే పోచంపల్లిలో జోడించొచ్చు, గొప్పతనం ఉంది అంతే, ప్రత్యేకత ఉంది. అంటే మా దగ్గర ఉన్న కళాకారులకు అంత నైపుణ్యం ఉంది. అందుకే కదా సార్ మనకి యునెస్కో నుంచి కూడా మనకి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు కూడా వాస్తవానికి ఇప్పుడు ఈ వీవర్ కూడా కనీసం ఈ ఫీల్డ్ లో ఉండి మీరు ఎన్నేళ్ళు అవుతుందో? 15 ఏళ్ళ నుంచి 15 సంవత్సరాలు. అంటే 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే పని మీద ఉన్నాడు. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఈయనకున్న అవగాహన కూడా ఇప్పుడు ఈ 15 సంవత్సరాల నుంచి కూడా మనతోటి లింక్ పై పనిచేస్తుండు. అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు ఇందాక అన్న మాటల్లోనే అర్థమైంది సార్, ఒక్క యూనిట్ కాదు విలేజ్ అంతా మనవే అన్నట్టుగా మార్కెటింగ్ కల్పించి. అంటే మనం కూడా ఏమనుకుంటున్నాం అంటే మాదే కాదు, నేను గుర్తుపట్టాల్సింది ఏంటంటే నేను మాది డూప్లికేట్ కానీ లేకపోతే ప్రింటింగ్ కానీ అవాయిడ్ చేస్తే కానీ నాలాగా పనిచేసే ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు సమానంగా బతకాలనేది నా ఆలోచన. నా వ్యూవర్ బతకాలి, నేను బతకాలి, నాతో పాటు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బతకాలి, నా కాన్సెప్ట్ అది. చాలా గొప్ప విషయం సార్. అంటే మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా మన వ్యూవర్స్ కి. సో ఇందాకంతా కూడా మాకు మగ్గాలు అసలు ఎలా అంటే ఒక పోచంపల్లి చీర మన ముందుకు రావడానికి దాని వెనకాల ఉన్న కష్టం అంతా కూడా చూపించారు సార్. మరి అలాంటివి ఎన్నో కావాలి మాకు. సో ఇక్కడ ఈ ప్లేస్ గురించి ఒక్కసారి చెప్పండి మేడం. ఒకటేమంటే మొగ్గాలు వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ కష్టాన్ని అంతా కూడా మనం ఏమంటే మేము తీసుకుపోయి ఇప్పుడు ఏదైతే దీన్ని ఇష్టపడే వాళ్ళకు మేము తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తీసుకుపోయే దానికి గాను మేము అనుకున్నది ఏంటంటే ఇక్కడనే అంటే వాస్తవానికి మేము ఇప్పటి వరకు కూడా గత 40-45 సంవత్సరాల నుంచి కూడా ఏమైనా మేము షాప్స్లో అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి దుకాణాలకే మేము సప్లై చేసేది. అంటే డైరెక్ట్ కస్టమర్ కాంటాక్ట్ తక్కువ ఉండేది. మేమేమనుకున్నామంటే నాకు 2018 నేషనల్ మెరిట్ అవార్డు వచ్చింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ ప్రభుత్వం ఏంటంటే నన్ను గుర్తించి మార్కెటింగ్లో మంచి పర్సన్ అనే ఉద్దేశంలో వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. సరే, దానికి గాను నేనేమంటే నేను చేసినటువంటి కొన్ని కొత్త పనులు డైరెక్ట్ కస్టమర్కు తెలవాలి, కస్టమర్ కూడా నా గొప్పతనం అంటే వాళ్ళ అభిరుచి బట్టి కూడా నేను మారాల్సిన అవసరం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. నేను నాలో మార్పు కొరకే నేను ఈ షాప్ పెట్టుకున్నాను. అంటే వాళ్ళు ఏది చెప్తే అది చేయగలిగే శక్తి ఉంది నా దగ్గర, తర్వాత చేపించే శక్తి ఉంది నా దగ్గర. వ్యూవర్స్ ఉంటూ వాళ్ళకు పని కల్పించుకుంటూ నేను కూడా నా యొక్క కస్టమర్స్కు నేను కొత్తదనం అందియాలని ఒక సంకల్పం మేరకే నేను ఈ పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ అని నేను సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వ్యూవర్ సర్వీస్ సెంటర్ అని మన అంటే వ్యూవర్స్కి హెల్ప్ చేసే వాళ్ళ ప్రోత్సాహము, గవర్నమెంట్ ఆఫ్ టెక్స్టైల్స్ వాళ్ళు వీళ్ళందరూ, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకున్నటువంటి అవార్డుకు కానీ మనకున్నటువంటి వ్యాపారానికి గాను వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నందుకు గాను ఈ షాప్ నేను పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కస్టమర్ ఎవరైనా సరే ఇక్కడ ఈ స్టోర్కి వచ్చి కొనొచ్చు డైరెక్ట్గా. ఇంకా వీవర్ టు కస్టమర్ ఒకటేమంటే ఈ ఒక నేను కొంటే నాకు ఏంటంటే ఏదైనా కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. వ్యూవర్కు మాకు మధ్యలో ఉన్నటువంటి ఈ షాప్ మెయింటెనెన్స్ మాత్రమే వేయడం జరుగుతుంది తప్ప మాకు మిగతా ఏది కూడా మాకు అవసరం లేదు. అంటే మనకేమంటే ఆల్రెడీ హోల్సేల్ చేసినప్పుడు రేటుకే మనకి ఇక్కడ కస్టమర్కి అందిస్తారు.
అయితే దీని గురించి అడగాలనుకున్నాను సార్. గణేశుడు, వినాయకుడు అండి, ఇదేదో పెయింటింగ్ అది ఇది అనుకుంటారేమో, కాదు, అచ్చంగా మన పోచంపల్లి కళాకారులు నేసారు. ఇక్కడ కూడా మీరు ఇందాక గాంధీ గారి ఇది కూడా అండి, నేను ఇదే చూశాను సార్ వినాయకుడిది, మీరు ఇది చెప్పిన తర్వాత చూశాను. సో అదనమాట మన చేనేతకారుల గొప్పదనం ఏంటి అని తెలుసుకోవడానికి ఇది జస్ట్ మంచి ఉదాహరణ మాత్రమే. ఎలాంటి కళాఖండాలు చాలా ఉన్నాయి. సో చూపిస్తారా సార్ మాకు? ఇంకా యాక్చువల్గా ఏంటంటే మా పోచంపల్లి ఇక్కత్ అనేది ట్రెడిషనల్గా స్టార్టింగ్లో అంటే సిల్క్లో తయారైంది. ఏంటంటే ఇది ట్రెడిషనల్ బార్డర్ అన్నమాట. దీనికి గాను ముందు నుంచి వస్తున్న బార్డర్, దీన్ని గాను అనేక రకాలుగా రూపాంతరాలు చెంది ఇడి దాకా వచ్చింది సిల్క్లో. అంటే మామూలుగా కాటన్లో వచ్చేసి ఇది కాటన్, అంటే ఇది పట్టు, ఇది వచ్చేసి ప్యూర్ కాటన్. అయితే ఇందులోనే అనేక రకాలుగా మార్పులు, అంటే ఎప్పటికప్పుడు కస్టమర్స్ కు మనం కొత్తదనం అందియాలని కొద్దిగా తక్కువ రేంజ్ లో ఇది చెప్తాను. నేనేంటంటే రేట్స్ చెప్పడానికి అవాయిడ్ చేస్తా. అంటే నేనేంటంటే యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నటువంటి టై అండ్ అసోసియేషన్ కూడా నేను 8 సంవత్సరాల పాటు అధ్యక్షుడు పనిచేసిన. రేట్స్ చెప్పే కన్నా మాకు ఇది వచ్చినప్పుడు వచ్చిన మీ ద్వారా కానీ లేక మాకు నెంబర్ కానీ చేస్తే మేము క్లారిటీ ఇస్తాము ఏది కూడా. ఎందుకంటే బయట ఎవరు కూడా అందరికి కూడా అనువు ఉండాలి ఏదైనా. ఇందులో మేము చెప్పుకుంటూ పోతే రకరకాల డిజైన్స్ మేడం. అంటే ఏ డిజైన్ కూడా పట్టులో, ప్యూర్ పట్టులో, ఇప్పుడు ఏ డిజైన్ ఆ డిజైన్ గొప్పగా మేడం. అంటే ఇది తక్కువ. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏంటంటే ఏ డిజైన్ కూడా మనకు చిన్నగా కనబడదు. ఇప్పుడు ఇది ఉందిగా మేడం, ఇది డబల్ ఇక్కత్ అంటారు మేడం. అంటే వాస్తవానికి ఈ పని చేసే వాళ్ళ సంఖ్య తక్కువ. ఈ రోజు ఇండస్ట్రీ మొత్తంలో ఈ రోజు మన 10,000 మొగ్గాలు ఉంటే అందులో ఒక 10 మొగ్గాల వరకు పని చేయగలుగుతారు. అంటే ఈ చీర వచ్చేసి మనకు 60-70 వేల చీర హార్డ్ వర్క్ అనమాట. అంటే ఈ చీర తయారవడం కూడా తయారు చేసే వాళ్ళ సంఖ్య ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. అంటే వాస్తవానికి అందరూ కూడా చేయలేరు, అందరూ కూడా చేయలేరు. ఇప్పుడు ఈ రోజు ఏదో ప్రింటింగ్ కొట్టి డూప్లికేట్ తయారు చేయొచ్చు, కానీ ఈ కళ తయారు చేయాల్సిన వాళ్ళు ఈ రోజు మార్కెట్ లో 10,000 మందిలో 10 మంది మాత్రమే ఉంటారు. అంటే ఈ చీర విలువ కూడా 60-70 వేలు అంటే వాస్తవానికి తక్కువనే. ఈ చీర తయారు కావడానికి కనీసం 20-25 రోజులు పడుతుంది. 20-25 రోజులు పడుతుంది. దాంతో పాటు మేము కూడా రకరకాలుగా మేము ఎట్లయితే చెప్పినాగా మేడం, అంటే కంచిని కాన్సెప్ట్ చేసుకుంటూ మనం కంచి బార్డర్ మన పోచంపల్లిలో కూర్చి చేశారు చూడండి. అంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా టేస్ట్ కి, అంటే యువతకి కూడా రీచ్ కావాలి అని చెప్పేసి. తర్వాత ఇంకోటి మేడం, ఇప్పుడు కలర్స్ కూడా బాగా తీసుకున్నారు అసలు. ఇంకోటి మేడం, ఇప్పుడు ఇది ఏంది లెనిన్ కాటన్ ఉంది మేడం. ఈ లెనిన్ కాటన్ లో కూడా మనం ఇక్కడ తయారు చేసినాం. పోచంపల్లి అంటే ఈ లెనిన్ అనేది ఏంటంటే క్లాస్, అంటే క్లాస్ ఏమంటే ఈ రకంగా లెనిన్ లో చేయడం జరిగింది. ఇంకోటి ఇది వచ్చేసి టిష్యూ మేడం. అంటే మా ఇక్కత్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా పెళ్లిళ్ళకి కానీ ఏదైనా శుభకార్యాలలో ఎక్కువ రిచ్ కనబడడానికి పెద్ద రేటు కూడా ఏముండదు. ఇది యాక్చువల్గా ఇది మనం అందరు అనుకున్నట్టు ఏదో కాకుండా ఇది మామూలుగా ఒక 20,000 15-20 వేల లోపే ఇది ఉంటుంది. అదే విధంగా ఇది ఒరిస్సా బూటా మేడం. ఇది ఒరిస్సా వాళ్ళ యొక్క దాని బూటా అనేది వాళ్ళ స్పెషల్. దాన్ని కూడా మనం ఇక్కత్లో చేసుకుంటూ ఇక్కడ మనం బార్డర్లో ఇక్కత్ తీయడం జరిగింది. కాటన్లో కూడా ఇది డబల్ ఇక్కత్, ప్లెయిన్ ఇవ్వకుండా ఇది కూడా బూటా ఇవ్వడం. ఇది చాలా బాగుంది, ప్యూర్ కాటన్ మేడం. ఇప్పుడు ఇంకోటి మామూలుగా బనారస్ లో వచ్చే ట్విల్ కట్ బట్ట ఉంది అంటే ట్విల్ ఇక్కతే. కాకపోతే ఇది యాక్చువల్గా ఇది ప్రమోట్ చేసుకుంది వాళ్ళ బట్టను చూసి. అంటే ఈ బట్ట ఏంటంటే ఫోల్డింగ్ కాదు, ఇక అర్థమైపోతుంది. ఇప్పుడు దీన్ని అంటే పక్క పక్కనే ఉన్నాయి కదా, పట్టుకొని చూసినప్పుడు రెండింటికి తేడా. దీని మేడం కంబోడియా డిజైన్ అంటారు. ఎన్నున్నాయో అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇది మేడం ఇది ట్రెడిషనల్ డిజైన్, బయట కనిపించడం చాలా తక్కువ. ఇది పాటన్ పటోలా అంటారు. అంటే వాస్తవానికి ఇది చూడండి మేడం, ఇప్పుడు ఈ చీర వచ్చేసేమో హెవీ కాస్ట్, ఇది దీన్నే మనం తక్కువ కాస్ట్ లో చేసినట్టు. అంటే ఇదేమో నిలువు ప్యాక్ వచ్చి ఉంటుంది దీన్ని. ఇప్పుడు మేము అన్న చూడండి మేడం, రేర్ మొగ్గాలు ఉంటాయి కదా, వాళ్ళు చేసింది ఇది. కాకపోతే దీన్నే మనం తక్కువ ధర అనుకూలంగా చేసింది ఇది. దీంట్లో కూడా చిన్న కంచి బార్డర్ అనేది
ఇది కూడా చాలా బాగుంది కలర్ ఆఫ్ వైట్. ఇంకోటి మేడం అసలు యాక్చువల్గా ఏంటంటే ఇంకా కూడా నేను ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ షాప్ పెట్టిన కారణం కూడా ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది యాక్చువల్గా ఏంటంటే ఇది మేము తయారు చేసింది కంచి వాడరు ప్లస్ ఇది రా సిల్క్. దీనికి మనం ఏం చేసినామంటే అటాచ్ చేసినాం అంటే ఇటువంటి మెటీరియల్కి అటాచ్ చేసి మనం శారీ తయారు చేసినాం. అంటే ఇటువంటి మనం సొంతంగా ప్రమోట్ చేయాలంటే నాకేమంటే నాకు ఈ పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ అవసరం పడుతుంది, దాని కొరకే నేను తయారు చేసింది. అదే కాదు ఇప్పుడు మామూలుగా ఈ ఎన్నో రకాలుగా మేము ఈ మెన్స్ వేర్ కూడా ఇంట్రెస్ట్ పెట్టాము. యాక్చువల్గా అందరికి ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. ఇది మెన్స్ వేర్ అంటే ఇప్పుడు మోడీ గారి వేసుకునేటువంటి ఇది ఏమో కాటన్ మేడం, ఇది పట్టులో. తర్వాత ఇది ఏంది సూట్. ఇంకా ఇది కూడా ఇంకా ఫ్యాషన్. యాక్చువల్గా ఇది మేము తయారైన కన్నా మాకు ఒక డిజైనర్ ఆర్డర్ ఇచ్చి మెటీరియల్ తయారు చేసేది, దాన్ని మేము మళ్ళీ దీనిగా మలిచినాం. మిగిలిన మెటీరియల్ ఇట్లా మలిచినాం. అంటే మేము ఏదంటే మేడం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనము కళ్ళకి ఎట్లా అంటే అట్లా తయారు చేసుకునే అవకాశం మన ఇకతులు మోడల్స్ వేసుకుంటారు మేడం. ఇవి సారీ కట్టుకొని పైనుంచి మేము చిన్న విషయం టైల్ కూడా మేడం ఇప్పుడు మేము ఇది ఫ్యాషన్ తయారు చేసింది. యాక్చువల్గా ఏమంటే టైల్స్ కూడా ఎవరు కూడా అంటే ట్రయల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి మార్కెట్ లో మా ఇక్కత్ ఉండాలి. అంటే ప్రతి వియర్ లా అంటే ధరించే ప్రతి ఇప్పుడు మీరున్నారు ప్రతి ధరించే ఈవెన్ ఇప్పుడు మీరు వాచ్ ధరిస్తారు, వీలైతే బెల్ట్ కూడా నా ఇక్కత్ ఉండాలి. అంటే ఆ కాన్సెప్ట్ చేయాలి, అంత దాకా రీచ్ చేయాలి. సరే ఇది రీచ్ చేసిన తర్వాత అందరు కూడా ప్రయోగం చేసినా తప్పలేదు. అంటే మార్కెట్ తయారు చేయాలి. ఒకప్పుడు మేడం ఇదేది చిన్న లంగా బ్లౌజులు అనేది నేను మార్కెట్ మొత్తంలో నేనే చేసిన. అంటే ఇది ఏమయ్యేది అంటే అప్పట్లో మేము మాకు ఆల్రెడీ ఒక మ్యాచింగ్ సెంటర్ ఉండేది. అప్పుడు మేము ఇది కట్ చేసి మేము ఇక్కడ చిన్న రంగాలు కట్ చేసేది ఉన్న లెంత్ని. అయితే మార్కెట్లో ఎవ్వరు కూడా ఇట్లా వేసి కట్ చేయాలంటే భయపడ్డరు. కానీ నేను కొత్తగా ఏంటంటే చిన్న లంగాలు ఎందుకు అవసరం పడతాయి అంటే మనం ఎప్పుడైనా బర్త్డే పోయినప్పుడు 1000-2000 వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం కదా, అదే 2000 మనం ఈ పీస్ ఇస్తే వాళ్ళకి ఎల్లకాలం గుర్తుంటుంది, వాళ్ళకు 1 సంవత్సరం 2 నెలల పాటు ధరిస్తారనే ఒక సదుద్దేశంతో చేసినాం. ఇంట్లో సక్సెస్ కూడా అయినాం. అంటే ఇట్లా ఏది కూడా ఇట్లా కొత్తగా చేయాలి. ఇప్పుడు ఇది కూడా అంతే, మధ్యలోకి కట్ చేసి యాక్చువల్గా ఇట్లా వాడితేనేమో ధర ఎక్కువ అవుతుంది మేడం. ఇప్పుడు సగానికి వాడినప్పుడు ఏంటంటే సేమ్ లేబర్ కట్ అయిపోయింది. 2000 లోపే మనం గిఫ్ట్ ఇవ్వచ్చు అన్నప్పుడు మామూలుగా మనం బర్త్డేకి పోయినప్పుడు 2000 ఇవ్వడం అనేది 1000-2000 ఇస్తాం, ఇది ఇవ్వాలనేది ఆలోచన. తర్వాత ఇప్పుడు ఈ టైల్స్ కూడా అట్లా ఉపయోగపడతాయి అనేది నా ఆలోచన. ఇది ఫస్ట్ టైం చేసినాము, ఇంకా ఇంట్రడక్షన్ బయటికి పోలేదు. అంటే టైలు కూడా చేసి బయటికి ఇవ్వాలి. తర్వాత ఇట్లా సుంటి కూడా మోడీ సూట్లు కానీ అంటే మాకు కూడా మొన్న రీసెంట్ గా మేము ఆస్ట్రేలియాలో కూడా చేసిన కాదు గాను మా పాప సార్ వెళ్ళారంట ఆస్ట్రేలియా నుంచి ఇన్వైట్ చేశారు సార్ ని. అంటే అంతకన్నా ముందు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున అంటే నాకు నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత 75th మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను లైవ్ డెమో చేసిన మేడం అక్కడ ఏది సిడ్నీలో చేసిన. అక్కడ చేసినప్పుడు ఏమంటే కొన్ని ఆలోచనలు వచ్చినాయండి. దాని ప్రకారం ఏమంటే ఇప్పటికి కూడా మాకు ఏదైతే సూట్లు మోడీ సూట్లు ఉన్నాయి కదా అక్కడ జరిగే ఫంక్షన్స్ మాకు రెగ్యులర్ గా ఆర్డర్ వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళకి అంటే అంటారు కదా ఒక గద్వాల్ చీరలు ఉండాలి, ఒక పోచంపల్లి చీర పోచంపల్లి చీర ఆ ఫోల్డ్ చేసి అట్లా పెట్టినా కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అది అట్లాగే ఉంటుంది. ఆ ఫీల్ అర్థమైపోతుంది, అదే కంఫర్ట్ ఉంటుంది మేడం. సరే అంత మంచిగా ఉండేప్పటికీ ఈ రోజు నాయన అమ్మమ్మల నుంచి అమ్మలకు వచ్చింది, అమ్మల నుంచి పాపలకు వచ్చింది. అందుకే కదా ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఇప్పుడు మోడలింగ్ చేసే వాళ్ళ వరకు అన్నీ కనిపిస్తున్నాయి ఎవరికి చేనేతలో. అలా మీ చీర కూడా మన మగ్గల నుంచి వచ్చింది, చాలా బాగుంది. ముందే చెప్పేద్దాం అనుకున్నాం మేడం వాళ్ళ కోడలు. ఒకసారి నేమ్ కూడా చెప్పండి, ఇంట్రడ్యూస్ చేయండి. భవానీ అండి, భవానీ గారు. నెక్స్ట్ అనే వీడియోస్ తను కూడా కొన్ని రీల్స్ చేస్తుంది, తప్పకుండా చెయ్యండి. అంటే మేము కూడా మీకు మా వరకే రీచ్ చేయాలన్నమాట, మా కస్టమర్స్ కి మీరు అందించండి. మేడం నేను కూడా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఎక్కువ రీల్స్ చేయడానికి సూట్ గాను. నేను యాక్చువల్గా ఏంటంటే ఎంతసేపు ఏంటంటే డిజైన్ చేయడం కానీ నేను ప్రొడక్షన్ చేయడం వరకు అంతవరకే నేను ఉంటుకుంటా. యాక్చువల్గా మార్కెటింగ్ వైపు ఫస్ట్ టైం వచ్చిన నేను. యాక్చువల్గా మీతో మాట్లాడడానికి కూడా తడబడుతుంది, అదే మా కోడలు కదా ఇప్పుడు ఇప్పటి తరం కాబట్టి నేనేమనుకున్నానంటే పిల్లలకు కూడా ఎంకరేజ్ చేసి మార్కెటింగ్ వైపు దృష్టి పెంచాలి. వాళ్ళు కూడా రేపు ఈ దాన్ని వాళ్ళు నాతో పాటు తీసుకెళ్ళడానికి తప్పకుండా. సో ఇప్పటివరకు చీరలు చూసాం కదండి, ఇంకా మనకి మెటీరియల్స్ డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట. సో మనకి ప్రపంచాన్నే పరిచయం చేయండి మేడం. ఇప్పుడు
మెటీరియల్ అంటే వాస్తవానికి ఏంటంటే ఇది మస్రైజ్ మెటీరియల్. అంటే మస్రైజ్ అంటే కాటనే, కాకపోతే ఫైన్ కాటన్. ఫైన్ కాటన్ అంటే ఇందులో ఒక లైట్ షైన్ ఉంటుంది. ఆ తర్వాత దాంతో పాటు ఇది ప్యూర్ కాటన్ మేడం. ఇది 2/60s అంటారు వీటిని. ఇందులోనే నిలుంబేక డిజైన్, ప్యూర్ కాటన్. ఇది కూడా మస్రైజ్డే. అంటే కలర్ బాగుంది కదా, చూపిద్దామని చెప్పేసి. ఇది దీంతో పాటు మేడం ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవి కూడా మామూలుగా కామన్ గా దొరికే డిజైన్స్ కాదు మేడం. అంటే ఇది అందరితో పాటు కన్నా అంటే మంచి డిజైన్స్. అంటే ఈవెన్ మీకు ఇప్పుడు మీరు అంటే ఫ్యాషన్ చేసుకున్న ఏదైతే ఉందో ఆ స్టైల్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి అంటే కస్టమర్కి సింగిల్ మీటర్ దగ్గర నుంచి మీ దగ్గర కొనొచ్చు అంట. ఆ ప్రాబ్లం నేను ఏమంటున్నా మేడం, నేను చేసింది ఇదివరకు ఏమంటే నేను షాప్స్ చేసినప్పుడు తానే అమ్మేది. ఇప్పుడు తాను కాదు, మీకు ఎంత అవసరం ఉంటే అంత అమ్మడానికి, మీకు ఎట్లా మోడల్ కావాలంటే కూడా అట్లా తయారు చేయడానికి, ఈ రెండు వైపులో దృష్టి పెట్టడానికి నేను దీనికి వచ్చింది. కాకపోతే నేను అమ్మ వైపు కన్నా నేను తయారు చేసే వైపు ఎక్కువ దృష్టి. నాకు కూడా కస్టమర్ దగ్గర రావాలి, కస్టమర్ దగ్గర నేను కూడా మాట్లాడుకోగలగాలి, నేను కూడా చేయగలగాలి. నాకు ఉన్న ఈ 5-10 ఏళ్ళ నేను పర్ఫెక్ట్గా తయారు చేయాలి దీన్ని అనేది నా ఆలోచన. ఇంకోటి దీంతో పాటు మేడం ఇంకా బెడ్షీట్స్ కూడా ఉంటాయి చూడండి మేడం. ఇప్పుడు ఈ బెడ్షీట్స్ కాటన్ బెడ్షీట్స్. ఆ తర్వాత ఇందులోనే మామూలుగా ఇవి కూడా కాటన్ బెడ్షీట్స్. ఇందులో సిల్క్ బెడ్షీట్స్ కూడా ఉంటాయి మేడం. ఇది సిల్క్ బెడ్షీట్ మేడం. ఇలా కూడా ఉంటాయి. ఇక్కత్ కాటన్ వైపే ఎక్కువ ఆలోచించాం కానీ ఇవి కూడా ఇది సిల్క్ బెడ్షీట్ మేడం. బాగుంది అసలు క్లాత్. ఇది బెడ్షీట్ మేడం. ఇది సిల్క్ బెడ్షీట్, సింగిల్ బెడ్షీట్, డబల్ బెడ్షీట్. ఓకే, డబుల్ పిల్లో కవర్స్ రావు, ఓన్లీ బెడ్షీట్స్ లేవు. కానీ తర్వాత ఇప్పుడు ఇది మస్రైజ్డ్ బెడ్షీట్ మేడం. ఇది మీరు అన్నారు చూడండి, ఇంతకుముందు షేడింగ్ ఉందన్నారు చూడండి. షేడింగ్ ఆల్రెడీ మేడం గ్రహించింది. ఇంకోటి కాకుండా ఈ మేడం ఇప్పుడు మేము బ్యాగులు కూడా చేశారా? ఒక్కసారి ఇక్కడికి వచ్చేస్తే అన్ని తీసుకోవచ్చు అనమాట. చూసిన తర్వాత అన్ని కొనేస్తామండి. ఇంకోటి మేడం ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ క్యారీ బ్యాగ్ ఇలా కూడా చేశారు. గిఫ్ట్ పర్పస్ ఇస్తున్నారు మేడం. కంటిన్యూ. అవును, రిటర్న్ గిఫ్ట్స్ కి కూడా మేడం. ఇంకోటి మనం ఇప్పుడు మీరు వేసుకున్న 3 పీస్ సెట్ డ్రెస్ మెటీరియల్స్ ఇవి కొన్ని చూద్దాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అదే పని అడుగుతారు కదా. 3 పీస్. ఇది వచ్చేసి చున్నీ మేడం. ఇది బాటమ్, ఇది టాప్. ఇప్పుడు మన దగ్గర ఇది ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం? ఇప్పుడు చూడండి మేడం, ఇది 1800. ఒక్కసారి కాటన్ ది కూడా చూపిస్తారు సార్ మనకి. ఇవన్నీ కలర్ ఏదో బాగుంది, చూద్దాం. 720 మేడం. 720 అంటే మేము బయట ఎగ్జిబిషన్స్ లో అట్లా చూస్తే చాలా ఎక్కువ కాస్ట్. 720. ఇప్పుడు అందుకొరకు మేము ఏంటంటే ఏ రకమైన మోసం జరగకుండా ఉండాలని ముందే రేటు కూడా ఇస్తాం. ఇప్పుడు ఇది ఇక్కత్ ప్యూర్ కాటన్, ఇందాక చూసింది మస్రైజ్, అది కాస్ట్ వేరు. అంటే మెటీరియల్ బట్టి చేంజ్ అవుతుంది. నేను దానికి ఇంకోటి సపరేట్ చున్నీస్ మేడం. ఓన్లీ చున్నీస్ కావాలంటే తీసుకోవచ్చు. అంటే ఇట్లా కూడా కొన్ని ఏంటంటే మీరు డిఫరెంట్ గా మిక్స్ అండ్ మ్యాచ్ కూడా వాడతారు. టాప్స్ కూడా మేమేమంటే సపరేట్ గా మేమే కుట్టియాలి. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి మేడం. సూపర్ టాప్స్ కూడా ఉన్నాయి మనకి రెడీగా. అంటే కొంతమంది ఏంటంటే సరే ఇది కూడా ఏంది మళ్ళీ బడ్జెట్లో ఇప్పుడు మేము అవుతుంది ఎంత 600 రూపాయలకి 600. సైజెస్ కూడా అన్ని ఉంటాయి అంటే మేము అన్ని రకాల సైజు మేడం. అంటే మామూలుగా మీడియం రేంజ్ నుంచి మీడియం సైజ్ నుంచి XXL వరకు ఇట్లా. సో అయితే ఇప్పటివరకు అడగలేదు కదా సార్ మిమ్మల్ని, ఆన్లైన్ కూడా ఇస్తారా? ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు మేడం. అంటే మేము ఇక్కడ పెట్టి 1 మంత్ అయింది కాబట్టి తర్వాత నేను అన్నా కదా మా కోడలు ఎవరైతే ఉందో ఆమె ద్వారా ఏంటంటే పూర్తిగా మీకు ఆన్లైన్లో కోఆపరేట్గా చేశాడు. నేను పూర్తిగా ఏంటంటే ఈ ప్రపంచానికి తెలవాలి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తెలవాలంటే ఈ మీడియా ద్వారానే కాబట్టి ఆన్లైన్ ద్వారానే పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికి ఏంటంటే మీ కస్టమర్ సపోర్ట్ ఎంతో అవసరం. అంతేకాదు ఇప్పుడు ఇవే కాదు మేడం, ఇప్పుడు స్పెషల్గా మేము ఎంతో రిస్క్ పడి చిన్నపిల్లలకు కూడా అంటే ఒక కాన్సెప్ట్, చిన్నపిల్లలకు కూడా లంగా బ్లౌజులు కానివ్వండి, ఈరోజు
ఇది పట్టులోనా సార్? ఇది మా ఇక్కతే మేడం, ఇది అదే ఇక్కత్ పట్టు. ఇక్కత్ పట్టు. అంటే ఏ మెటీరియల్ కూడా వేస్ట్ చేయదు. డిజైన్ చేసుకోవచ్చు, మెస్టరైజ్ లో చేసుకోవచ్చు, ఇంకా పట్టులో. ఇంతే కాదు, మాకు ఏ రకమైన ఆర్డర్ ఇచ్చినా, అంటే ఏ క్లాత్ తీసుకొని మీరు ఆర్డర్ ఇచ్చినా కానీ కుట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉంది, మా యూనిట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీకు ఒకవేళ ఇది కాక ఇంకో మా దగ్గర ఒక క్లాత్ నచ్చింది, మీరు కుట్టియాలంటే కూడా మేము 2-3 days లో మేము కుట్టించి మీకు ఇచ్చేస్తాం. అంటే మీరు ఇలా అన్నప్పుడు ఒక డౌట్ వచ్చింది సార్. డౌట్ అంటే కస్టమర్స్ తరపునే అనుకోండి, లైక్ ఇది నచ్చింది, ఇది ఇప్పుడు బల్క్ లో 100 పీసులు లాగా కావాలి అంటే కూడా అట్లా మాకు మేడం ఒకప్పుడు మేము ఒక్కోటేసారి ఒక 1000-2000 చీరలు ఒక్క పార్టీకి సెలెక్షన్ ఇచ్చిన వాళ్ళు మీద లెక్క. కాకపోతే అది కాకుండా ఏంటంటే రైట్ మేడం, ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ అయింది అనుకోకుండా మీకు ఒక 100 పీసులు కావాలి, మేము అనేది చేయగలుగుతాం. అన్ని రకాల ఫెసిలిటీలు మా దగ్గర ఉన్నాయి. అంటే మా మీద ఆధారపడ్డ వ్యూవర్స్ ఉంటారు, తర్వాత మా మీద ఆధారపడ్డ యూనిట్లు ఉన్నాయి. వాళ్ళని కాపాడాలంటే మీరే ముఖ్యము. అంటే మేము హ్యాండ్లూమ్స్కి మేము సపోర్ట్ చేయడం కాదు, మీరే సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటాము. మీ సపోర్ట్ తోటే మా హ్యాండ్లూమ్స్ నడుస్తాయి. ఎల్లవేళలా మా హ్యాండ్లూమ్స్కి మీ సపోర్ట్ అవసరం. హ్యాండ్లూమ్సే మనకు మన భారతదేశానికి వెన్నుముక్క అనేది నా ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే మీరు చాలా రోజుల నుంచి అంటున్నారు, నిజంగా అంటే మా కోరిక నెరవేరినట్టే అనిపిస్తుంది. డైరెక్ట్ వీవర్ దగ్గరికి వచ్చి అసలు ఆ కష్టాన్ని చూసి సో అది మా వాళ్ళకి పరిచయం చేయడం ఇదంతా మా అదృష్టంగానే భావిస్తున్నాను. కానీ అది చూపించడం కూడా ఒక నేచర్ గా భావిస్తున్నాం అది. సో అయితే ఈరోజు ఇక్కడ ఇలా ఉంది మన పోచంపల్లిలో. అసలు పోచంపల్లికి పుట్టినిల్లు ఎలా ఉంటుంది ఏంటి, ఇందులో మచ్చుకి కొన్ని మాత్రమే చూపించడం జరిగిందండి. ఎందుకంటే వీడియో కూడా చాలా లెంత్ అవుతుంది, మళ్ళీ బోర్ కొట్టేస్తుంది. ఇక ముందు వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఇంకా ప్రాపర్గా మంచి కలెక్షన్తో మంచి డిజైన్స్తో అన్నీ కూడా చూపిస్తూనే ఉంటాం. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎట్లాంటి డౌట్స్ వచ్చినా కూడా కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే నంబర్స్ కానీ అడ్రస్ డీటెయిల్స్ కానీ అన్నీ ఇచ్చేస్తాం. సో డైరెక్ట్గా విజిట్ చేస్తే మరీ మంచిది. థ్యాంక్స్.